పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు జగనన్న కాలనీ ముంపునకు శాశ్వత పరిష్కారం దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ స్పష్టం చేశారు. 1000 కోట్లతో ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. ఆ ప్రాజెక్టు సాకారమైతే గొల్లపోలు, చేబ్రోలు ప్రజలకు ఏలేరు, సుద్దగొండ ముప్పు నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ముంపు సమస్య పరిష్కారంపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో మాట్లాడినట్లు చెప్పారు. గొల్లప్రోలు జగనన్న కాలనీ ముంపు బాధితుల కోసం తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఆదివారం గొల్లప్రోలు జగనన్న కాలనీ మార్గంలో వరద నీటిలో మునిగిన ప్రాంతాన్ని హరిప్రసాద్ పరిశీలించారు. జగనన్న కాలనీ వాసుల ముంపు కష్టాల వారిని ప్రత్యక్షంగా కలిశారు. వారి ఆవేదన విన్నారు. అనంతరం హరిప్రసాద్ మాట్లాడుతూ గొల్లప్రోలు ముంపు విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కార మార్గాల అన్వేషణ ప్రారంభించారు. త్వరలో ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ముంపు ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం పడవ ఏర్పాటు చేస్తున్నాం. భోజనాలు, మంచినీరు తదితర తక్షణ అవసరాలు తీర్చమని స్థానిక నాయకులు, అధికారులను ఆదేశించాం. వర్షం తగ్గిన వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసే పనిని చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ఇన్ఛార్జి మరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది. మొన్న మధ్యనే కలెక్టర్ గారిని పిలిచి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, దీనికి ఈ వరద బారిన పడకుండా ఈ ప్రాంతాన్నంతా కాపాడమని ఒక పథకాన్ని తయారు చేయమని చెప్పారు. భారీ ఎత్తున సుమారుగా 1000 కోట్ల రూపాయలతో ఒక ప్లాన్ రెడీ అవుతుంది. దానికి తెలుసు కదా, శాంక్షన్స్, ఫైనాన్షియల్ శాంక్షన్ అవ్వగానే ఇది శాశ్వతంగా దీనికి పరిష్కారాన్ని ఇక్కడే ఉంటాం కాబట్టి మీకు ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆ పడవ, ఇతరత్ర సౌకర్యాలు మేము దగ్గరుండి ఏర్పాటు చేస్తాం.